నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ వైసీపీ నేతల సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. అహోబిలం తల నీలాల వివాదంపై ఎమ్మెల్యే అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొంది. తనపై చేసిన ఆరోపణలను అహోబిలం వచ్చి నిరూపించాలంటూ అఖిలప్రియ సవాల్ విసిరారు. ఆ క్రమంలో అహోబిలం బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దీంతో గంగుల బ్రిజేంద్రరెడ్డి ఇంటికి వెళ్తానన్న అఖిలప్రియను కూడా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దూరం వాళ్ళు తెచ్చుకోకూడదు కదా, సరే డిబేట్ అంటారు. ఇంటికాడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండొచ్చు కదా. నాని ఎందుకు గ్యాదర్ చేసుకున్నాడు? ఎందుకు చేసుకున్నాడు? గ్యాదర్ ఎందుకు చేస్తున్నాడు? పంపించాను మేడం, అందరినీ క్లియర్ చేశాను. రానానికే కదా మీరు అడ్డుకున్నారు. మీరు అప్పుడు ఇప్పుడు నా గంగులని హీరోలు చేస్తున్నారు. ఆపి వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి. మేమేం కొట్లాడుకుంటాం, కూర్చొని డిబేట్ చేసుకుందాము. నేను అవినీతి చేశాను, అది నిరూపించమని చెప్తున్నా కదా. నేను ఇక తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని అఖిలప్రియ హెచ్చరించారు. ఆరోపణలను నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మా మీద మమ్మల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయలేరు మీరు. ఇన్ని రోజుల నుంచి నేను చెప్తూనే వస్తున్నా, వాస్తవాలుంటే మాట్లాడండి. మా వాళ్ళు అవినీతి చేశారు, నేను అవినీతి చేశానంటే నిరూపించండి అని చెప్తున్నా. లేదు మేము గాల్లో మాట్లాడతాం అంటే చూస్తే ఊరికే కూర్చుంటామా? మేము 5 సంవత్సరాలు ఇదే అహోబిలంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నందుకు పీడీ యాక్ట్ వేసుకొని లోపల పోయినారు. రౌడీ షీటర్లుగా ఈ రోజు కూడా ఆదివారం పూట పోయి రౌడీ షీటర్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు స్టేషన్లలో కూర్చుంటున్నారు. వాళ్ళు అడ్డదిడ్డంగా మా గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు